Welcome to ABN and PRR College online classes. This session is for first BSc Biochemistry students. So coming to the session, our today's topic is isotopes. So ఈరోజు టాపిక్ వచ్చి isotopes అండి. సో isotopes లో half life and radioactive isotopes, half life and emissions, alpha, beta, gamma emissions చూస్తామండి. So this is from unit 4. ఈ టాపిక్ వచ్చి unit 4 నుండి. And coming to that, so isotopes. So the word isotope is derived from the Greek word iso means same and topes means place. So it's a Greek word and isotopes ante Greek word idi. So iso means same andi ante same ga untundi, and top means place, same ga untundi ante idi periodic table lo same position lo untundi anamata. So isotopes, these occupies the same position in the periodic table. సో పీరియాడిక్ టేబుల్లో సేమ్ పొజిషన్ని ఆక్యుపై చేస్తాయి అనమాట ఐసోటోప్స్. అండ్ ఇట్ వాజ్ ద కెమిస్ట్ సోడీ ఇన్ 1913 హూ ఫస్ట్ ఎస్టాబ్లిష్డ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ద సేమ్ ఎలిమెంట్ విత్ డిఫరెంట్ అటామిక్ వెయిట్ ఆర్ కాల్డ్ ఐసోటోప్. సో ఐసోటోప్ అంటే ఏంటి అంటే ఏదన్నా ఒక ఆటమ్ తీసుకుంటే, సో ఆటమ్కి సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఆటంలో మనకి సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ డిఫరెంట్ అటామిక్ వెయిట్. సో దాన్ని అటామిక్ వెయిట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అలాంటి వాటిని ఏమన్నాము అంటే, అలాంటి ఎలిమెంట్స్ని మనము ఐసోటోప్స్ అని అన్నాం. ఓకేనా? సో ఆటంలోని సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఆటమ్ అనేది సో డిఫరెంట్ ఎలిమెంట్స్ మనకి న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి కదా. సో సేమ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, అండ్ దాని యొక్క అటామిక్ వెయిట్ మాత్రం డిఫరెంట్. సేమ్ ఎలిమెంట్స్తో ఉన్నా కూడా దాని అటామిక్ వెయిట్ అనేది ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో వాటిని ఏమన్నాము అంటే మనము ఐసోటోప్స్ అని అన్నాం. ఓకేనా? సో ఐసోటోప్స్ అంటే ఏంటండి, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్ విత్ డిఫరెంట్ అటామిక్ వెయిట్ is called them isotopes. వాటినే మనం ఏమన్నాము అంటే ఐసోటోప్స్ అని అన్నాం. సో రేడియో యాక్టివిటీ, సో ప్రతి ఐసోటోప్ కూడా రేడియో యాక్టివిటీ కలిగి ఉంటుందండి. సో రేడియో యాక్టివిటీ అంటే ఏంటి అంటే ద ప్రాపర్టీ ఆఫ్ న్యూక్లియస్ ఎమిటింగ్ రేడియేషన్ లైక్ ఆల్ఫా, బీటా అండ్ గామా ఈజ్ నోన్ యాజ్ రేడియో యాక్టివిటీ. సో రేడియో యాక్టివిటీ అంటే ఏంటి అంటే ప్రతి ఆటంకి కూడా న్యూక్లియస్ ఉంటుంది. ఓకేనా? సో ఆ న్యూక్లియస్ అన్నది రేడియేషన్ ని ఎమిట్ చేస్తుంది అనమాట. ఏ రేడియేషన్ ఎమిట్ చేస్తుంది? ఆల్ఫా, బీటా అండ్ గామా. సో ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్ ని న్యూక్లియస్ అనేది ఎమిట్ చేస్తుంది. సో ఆ ప్రాపర్టీ అంటే ఎమిట్ చేసే ప్రాపర్టీ, ఆ రేడియేషన్ ని ఎమిట్ చేసే ప్రాపర్టీ ఉన్న ఆటమ్స్ ని ఏమన్నా ఆ రేడియేషన్ ని ఎమిట్ చేసే న్యూక్లియస్ కి ఉండే ప్రాపర్టీనే ఏమన్నాము అంటే రేడియో యాక్టివిటీ అని అన్నాం అనమాట. ఓకేనా? సో ఏ న్యూక్లియస్ అయితే ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్స్ ని ఎమిట్ చేస్తుందో, సో ఎమిట్ చేయగలిగే ప్రాపర్టీ అనేది దానికి ఉంది. సో అలాంటి న్యూక్లియస్ ని మనం ఏమన్నాం, అలాంటి వాటిని మనం ఏమన్నాం అంటే రేడియో యాక్టివిటీ అన్నాం. అండ్ ద సబ్స్టెన్స్ ప్రొసెసింగ్ ద ప్రాపర్టీ ఈస్ నోన్ యాజ్ రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్. సో ఏ సబ్స్టెన్స్ కి అయితే ఆ ప్రాపర్టీ ఉందో ఆ సబ్స్టెన్స్ ని మనం రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అని అన్నాం అనమాట. సో ఒక న్యూక్లియస్ కి ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్ ఎమిట్ చేయగలిగే ప్రాపర్టీ ఉంటే దాన్నే మనము రేడియో యాక్టివిటీ అని అంటాము. సో ఏ సబ్స్టెన్స్ అయితే రేడియో యాక్టివిటీ ప్రాపర్టీ ఉంటుందో వాటిని మనం ఏమన్నామంటే రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్ అని అన్నాం. అండ్ సో వాట్ ఈస్ రేడియో యాక్టివ్ డికే? సో రేడియో యాక్టివిటీ అంటే ఏంటో చూసాము. నౌ వాట్ ఈస్ రేడియో యాక్టివ్ డికే? ద రేషియో ఆఫ్ న్యూట్రాన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ డిటర్మైనింగ్ వెదర్ ఆర్ నాట్ అన్ ఎలిమెంట్ ఈస్ రేడియో యాక్టివ్. సో ఒక ఎలిమెంట్ అనేది రేడియో యాక్టివ్ గా ఉంది అంటే మనకి అందులో ఉన్న న్యూట్రాన్స్ అనేవి మేజర్ రోల్ ని ప్లే చేస్తాయండి. సో న్యూట్రాన్స్ ని బట్టే మనము ఆ ఎలిమెంట్ అనేది రేడియో యాక్టివ్ కాదా అంటే న్యూట్రాన్స్ యొక్క నెంబర్ ని బట్టి మనం ఆ ఎలిమెంట్ అనేది రేడియో యాక్టివిటీ కాదా అవునా అన్నది మనము డిసైడ్ చేస్తాం అనమాట. సో దాన్ని ఇంకొక విధంగా మనం రేడియో యాక్టివిటీని ఇంకొక విధంగా ఎలా చెప్పొచ్చు అంటే ద డికే ఆఫ్ అన్స్టేబుల్ అటామిక్ న్యూక్లియస్. సో అన్స్టేబుల్ అటామిక్ న్యూక్లియస్ అనేది డికే అయితే దాన్నే మనం రేడియో యాక్టివిటీ అని అంటాం. ఎందుకంటే ఇక్కడ న్యూట్రాన్స్ కోసం రేషియో ఆఫ్ న్యూట్రాన్స్ అని చెప్పాం కాబట్టి. సో అన్స్టేబుల్ న్యూక్లియస్ అన్నది డికే అయితే దాన్ని మనం రేడియో యాక్టివిటీ అంటాం.
సో అసలు రేడియోయాక్టివ్ డికే అంటే ఏంటి? అన్ అన్‌స్టేబుల్ రేడియోయాక్టివిటీ న్యూక్లియై మే రీచ్ ఆర్ అప్రోచ్ స్టెబిలిటీ త్రూ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. దిస్ ఎమిషన్ ఈస్ నోన్ యాజ్ రేడియోయాక్టివ్ డికే. సో మనం ఒక న్యూక్లియస్ తీసుకున్నాం. సో ఒక యాటమ్‌లో ఒక న్యూక్లియస్ అన్నది ఉంది. సో ఈ న్యూక్లియస్ అనేది అన్‌స్టేబుల్‌గా ఉందండి. ఎలా ఉంది? అన్‌స్టేబుల్‌గా ఉంది. అన్‌స్టేబుల్ రేడియోయాక్టివ్. సో అన్‌స్టేబుల్‌గా ఉంది. సో ఈ అన్‌స్టేబుల్‌గా ఉన్న న్యూక్లియస్ అనేది ఏం చేస్తుంది అంటే స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తుందనమాట. ఓకేనా? ఒక న్యూక్లియస్ అనేది అన్‌స్టేబుల్‌గా ఉంది. సో అది ఏమవుతుంది అంటే స్టేబుల్‌గా ఉండడానికి ట్రై చేస్తుంది. సో అలా స్టేబుల్‌గా అవ్వడానికి ఉండేప్పుడు అంటే అన్‌స్టేబుల్ పొజిషన్ నుంచి స్టేబుల్ పొజిషన్‌కి అది షిఫ్ట్ అయ్యేప్పుడు సమ్ రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుందనమాట. ఎందుకు అలా రేడియేషన్ ఎమిట్ అవుతుంది అంటే ఇక్కడ న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అన్నవి ఏమవుతాయంటే ఎమ్ ఆహ్, హ్మ్. గెయిన్ అండ్ లాస్ అనేది జరుగుతుందండి. ఓకేనా? అన్‌స్టేబుల్‌గా ఉన్న న్యూక్లియస్ అన్నది స్టేబుల్ అవ్వేప్పుడు న్యూట్రాన్స్ గాని, ప్రోటాన్స్ గాని మనకి ఏమవుతాయి ఎలక్ట్రాన్స్ గాని ఏమవుతాయంటే ఆహ్, లాస్ ఆర్ గెయిన్ అనేది జరుగుతుంది. సో ఇవి లాస్ ఆర్ గెయిన్ అనేది జరగడం వల్ల మనకి ఏమవుతుంది అంటే రేడియేషన్ అన్నది ఎమిట్ అవుతుందనమాట ఆ ప్రాసెస్‌లో మనకి. ఓకేనా? సో సమ్ రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది. దిస్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ ఈస్ నోన్ యాస్ రేడియో యాక్టివ్ డికే. సో అలా మనకి రేడియేషన్ అనేది ఎమిషన్ అవ్వడాన్ని ఏమన్నాము అంటే రేడియో యాక్టివ్ డికే అని అన్నాం. ఓకేనా? సో ఒక అన్‌స్టేబుల్ న్యూక్లియస్ అనేది స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తున్నప్పుడు సమ్ రేడియేషన్ అది ఎమిట్ చేస్తుంది. సో అలా ఎమిట్ చేసే రేడియేషన్‌ని మనం ఏమన్నాము అంటే ఆ ఎమిషన్‌నే మనం ఏమన్నాము అంటే రేడియో యాక్టివ్ డికే అని అన్నాం. సో అలా మనకి సమ్ రేడియేషన్స్ అన్నవి ఎమిట్ అవుతాయని చెప్పాం కదా! అవేంటి అంటే నెగట్రాను, పొజిట్రాను, ఆల్ఫా అండ్ గామా ఎమిషన్స్. సో నెగట్రాన్, పొజిట్రాన్ ఆర్ బీటా ఎమిషన్స్, ఆల్ఫా అండ్ గామా ఎమిషన్స్. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమిషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియేషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో వాట్ ఆర్ దే? సో ఫస్ట్ వచ్చి నెగట్రాన్ ఎమిషన్. ఇన్ దిస్ న్యూట్రాన్ ఈస్ కన్వర్టెడ్ టు ఎ ప్రోటాన్ రిజల్టింగ్ ఇన్ ద ఎజెక్షన్ ఆఫ్ నెగెటివ్‌లీ చార్జ్డ్ బీటా పార్టికల్స్ నోన్ యాస్ నెగట్రాన్. సో దీన్నే మనం ఏమన్నాము అంటే బీటా ఎమిషన్ అని అంటామండి. ఓకేనా? బీటా. సో బీటా పాజిటివ్, బీటా నెగెటివ్ అని ఉంటాయి. ఓకేనండి? సో నెగట్రాను, పొజిట్రాను. సో మనకిక్కడ ఏమైంది? ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! అన్‌స్టేబుల్‌గా ఉన్నవి స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తాయని. సో ఇక్కడ న్యూట్రాన్స్ అన్నవి ఎలా కన్వర్ట్ అవుతున్నాయంటే మనకి ప్రోటాన్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయన్నమాట. ఓకేనా? సో న్యూట్రాన్స్ అనేవి ప్రోటాన్స్ కింద కన్వర్ట్ అవుతున్నప్పుడు నెగెటివ్‌లీ చార్జ్డ్ బీటా పార్టికల్స్ అనేవి ఎమిట్ అవుతాయి. దాన్ని ఏమన్నాము అంటే నెగట్రాన్ అని అన్నాం. ఓకేనా? సో న్యూట్రాన్ అన్నది మనకి ప్రోటాన్ కింద కన్వర్ట్ అవుతుంది. ప్రోటాన్ కింద కన్వర్ట్ అవుతున్నప్పుడు సమ్ నెగెటివ్‌లీ చార్జ్డ్ బీటా పార్టికల్స్ అనేవి మనకి రిలీజ్ అవుతాయి. అవే ఏంటి? నెగట్రాన్ అన్నమాట. ఓకేనండి? సో ఇక్కడ మనకి నెగట్రాన్ ఎమిషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే లాస్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి లాస్ అవుతాం. అండ్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మనము ప్రోటాన్స్ అనేవి మనము గెయిన్ అవుతాం. ఓకేనండి? సో న్యూట్రాన్స్ అనేవి లాస్ అవుతాము. ప్రోటాన్స్ అనేవి గెయిన్ అవుతాం. అంటే ఇక్కడ న్యూట్రాన్స్ అనేవి ప్రోటాన్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఏం జరిగింది? న్యూట్రాన్స్ అనేవి లాస్ జరిగిందనమాట. సో ఇలా జరిగినప్పుడు మనకి నెగెటివ్‌లీ చార్జ్డ్ పార్టికల్స్ అనేవి ఎమిట్ అవుతాయి. వాటినే మనం ఏమన్నాము అంటే నెగట్రాన్ ఎమిషన్స్ అని అన్నాం. నెక్స్ట్ వచ్చి పొజిట్రాన్. So the proton is converted to neutron resulting in the ejection of positively charged beta particles known as a positron. సో మనకి ఇక్కడ ఏమైంది? పైన న్యూట్రాన్స్ ప్రోటాన్స్ కింద కన్వర్ట్ అయినాయి. మనకి ఇక్కడ ప్రోటాన్స్ అనేవి న్యూట్రాన్స్ కింద కన్వర్ట్ అయినాయండి. ఓకేనా? సో ప్రోటాన్స్ అనేవి మనకి న్యూట్రాన్స్ కింద కన్వర్ట్ అయినాయి. సో ఫైనల్లీ మనకి పాజిటివ్‌లీ చార్జ్డ్ బీటా పార్టికల్స్ అనేవి ఎజెక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో దట్ ఈస్ పొజిట్రాన్ ఎమిషన్. నెక్స్ట్ వచ్చి గామా ఎమిషన్. సో గామాలో మనకి గామా రేసెస్ ఆర్ యూజువల్లీ ఎమిటెడ్ వెన్ ద న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈస్ ట్రాన్స్‌ఫార్మ్డ్. సో న్యూక్లియస్‌లో ఉన్న ఆటమ్ అన్నది ట్రాన్స్‌ఫార్మ్ అయినప్పుడు మనకి ఈ గామా ఎమిషన్స్ రావడం జరుగుతుందనమాట. సో దిస్ ఫ్రీక్వెంట్లీ ఆల్ఫా, బీటా పార్టికల్స్ ఎమిషన్. గామా ఎమిషన్ డస్ నాట్ లీడ్ టు చేంజ్ ఇన్ అటామిక్ ఆర్ మాస్ నంబర్. సో గామా ఎమిషన్ జరిగినప్పుడు మనకి అటామిక్ నంబర్ గాని, మాస్ నంబర్ గాని చేంజ్ అనేది జరగదండి.
ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది, ఎమిటెడ్ వెన్ ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ ఈస్ ట్రాన్స్ఫార్మ్డ్. సో న్యూక్లియస్ లో ఉన్న ఆటమ్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు మనకి గామా రేడియేషన్స్ అనేవి వస్తాయి. సో ఆల్ఫా ఎలా వస్తుంది అంటే ద ఆల్ఫా పార్టికల్స్ ఆర్ హెవియర్ దాన్ అదర్ ఎమిటెడ్ పార్టికల్స్ బికాస్ దే కంటైన్ ఆఫ్ 2 న్యూట్రాన్స్ అండ్ 2 ప్రోటాన్స్. మనకి ఆల్ఫాలో మనకి 2 న్యూట్రాన్స్ అండ్ 2 ప్రోటాన్స్ ఉంటాయన్నమాట. సో మనకి ఆల్ఫా ఎమిషన్లో 2 న్యూట్రాన్స్ 2 ప్రోటాన్స్ ఉంటాయి. సో ఆల్ఫా పార్టికల్స్ అన్నవి ఎలా ఉంటాయంటే హెవియర్గా ఉంటాయన్నమాట. సో అదర్ పార్టికల్స్ కన్నా మనకి ఆల్ఫా పార్టికల్స్ అనేవి హెవియర్ దాన్ అదర్ ఎమిటెడ్ పార్టికల్స్ బికాస్ దే కన్సిస్ట్ ఆఫ్ 2 న్యూట్రాన్స్ అండ్ 2 ప్రోటాన్స్. అండ్ ఇక్కడ మనకి అటామిక్ నెంబర్ అనేది ఆల్ఫా ఎమిషన్లో అటామిక్ నెంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ అటామిక్ నెంబర్ డిక్రీజ్ అవుతుంది, అలాగే మాస్ నెంబర్ కూడా డిక్రీజ్ అవుతుందండి. ఓకేనా. అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఎమిషన్స్. సో ఇవండి ఎమిషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమిషన్స్. సో మనకి న్యూక్లియస్ అనేది కాన్స్టెంట్ అవడానికి ట్రై చేసినప్పుడు మనకి రేడియేషన్స్ అనేవి ఎమిట్ అవుతాయి. సో వాటి వల్ల మనకి ఈ ఎమిషన్స్ రావడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చి హాఫ్ లైఫ్. సో ప్రతి ఐసోటోప్కి కూడా హాఫ్ లైఫ్ ఉంటుందండి. సో హాఫ్ లైఫ్ అంటే ఏంటి? ద రేట్ అట్ విచ్ ఎ రేడియో యాక్టివ్ ఐసోటోప్ డికేస్ ఈస్ మెజర్డ్ ఇన్ హాఫ్ లైఫ్. సో ఒక రేడియో యాక్టివ్ ఐసోటోప్ డికే అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఓకేనా, ఎంత టైం పడుతుంది, దాన్ని మెజర్ చేయడాన్ని హాఫ్ లైఫ్ అని అంటాం. ద టర్మ్ హాఫ్ లైఫ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద టైమ్ ఇట్ టేక్స్ ఫర్ 1/2 ఆఫ్ ద ఆటమ్స్ ఆఫ్ ఏ రేడియో యాక్టివ్ మెటీరియల్ టు డిసింటిగ్రేట్. సో మనకి ఇక్కడ ఒక రేడియో యాక్టివ్ ఐసోటోప్ తీసుకుంటే అది ఎంత టైంలో మనకి డికే అవుతుంది, అంటే ఎంత టైంలో మనకి అది డికే అవడం జరుగుతుంది. సో అలా మెజర్ చేసే టైంని మనం ఏమన్నాము అంటే హాఫ్ లైఫ్ అన్నాం అనమాట. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ద టైమ్ takes for 1/2 of the radioactive nuclei of isotope to decay into small ones. సో ఎంత టైం అనేది తీసుకుంటుంది మనకి ఈ రేడియో యాక్టివ్ ఐసోటోప్ అనేది ఎంత టైం తీసుకుంటుంది డికే అవ్వడానికి, దాన్నే మనము హాఫ్ లైఫ్ అని అన్నాం అనమాట. సో హాఫ్ లైఫ్ ఆఫ్ వేరియస్ రేడియో ఐసోటోప్స్ కెన్ రేంజ్ ఫ్రమ్ ఫ్యూ మైక్రోసెకండ్స్ టు బిలియన్స్ ఆఫ్ ఇయర్స్. సో హాఫ్ లైఫ్ అనేది మనకి ఎలా ఉంటుంది అంటే కొన్ని మైక్రో సెకండ్స్ నుంచి బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట. సో మనం హాఫ్ లైఫ్ని ఎలా సింబాలిక్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే టైమ్ హాఫ్ ఈజ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద క్వాంటిటీ టు రెడ్యూస్ ద హాఫ్ ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ వాల్యూ. సో ఎంత టైం రిక్వైర్ అయింది, ఒక మెటీరియల్ తీసుకున్నాం, ఫర్ సపోజ్ యురేనియం తీసుకున్నాం అనుకోండి. సో సమ్ బల్క్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ యురేనియం తీసుకున్నాం. సో యురేనియం అన్నది డికే అయినప్పుడు ఏమవుతుందంటే థోరియం కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. అంటే దీంట్లో మనకి ఏమైంది, సమ్ డికేయింగ్ ప్రాసెస్ అనేది జరిగింది. సో బల్క్ ఆఫ్ అమౌంట్లో మనం యురేనియం తీసుకుంటున్నప్పుడు అది నెక్స్ట్ కన్వర్షన్ జరిగినప్పుడు వేరే సబ్స్టెన్స్ కింద కన్వర్ట్ అయిందండి. సో యురేనియం కాస్త థోరియం కింద కన్వర్ట్ అయ్యింది. సో ఇక్కడ మనకి డికేయింగ్ అనేది జరిగింది, అంటే ఎంత టైంలో ఇది జరిగింది. సో దాన్ని మనము ఏమంటాము అంటే హాఫ్ లైఫ్ అని అంటాం అనమాట. సో ఎంత టైం టేకెన్ ప్రాసెస్ అనేది జరిగింది, ఎంత టైం వరకు, ఎంత టైంలో మనకి ప్రాసెస్ అనేది జరిగింది. సో దాన్నే ఏమన్నాము అంటే హాఫ్ లైఫ్ అన్నాం. సో ఎవ్రీ ఐసోటోప్ హ్యాస్ హాఫ్ లైఫ్. ప్రతి ఐసోటోప్కి కూడా ప్రతి రేడియో యాక్టివ్ ఐసోటోప్, నాట్ ఎన్ ఐసోటోప్, రేడియో యాక్టివ్ ఐసోటోప్కి హాఫ్ లైఫ్ అనేది ఉంటుందండి. So this is half life, and this is all about your class today. So what is radioactivity and what is radioactive decay and emissions and half life. So this is all about your class today. Thank you.